అదే విషయానికి సంబంధించి రాజీవ్ గాంధీ గారి ఈ దేశ మాజీ ప్రధానమంత్రిగా మాకు ఎవ్వరికీ అభ్యంతరం లేదు, గౌరవం ఉన్నది, ఒక జాతీయ నాయకుడిగా గౌరవం ఉంది. కానీ ఒక జాతీయ నాయకుడిని తీసుకువచ్చి తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తాం, తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేసి తెలంగాణ ఆకాంక్షలు పాతరేసి ఆ పాతర పునాదుల మీద ఒక జాతీయ నాయకుడి విగ్రహాన్ని పెడతామంటే సమస్య లేదు, ఊరుకునే లేదు. తెలంగాణ సమాజం మరొక్కసారి ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆకాంక్ష పరులు ఎవరు ఊరుకునేది లేదు. ఆ ధర్మాగ్రహంలో తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా చరిత్రలో ఆ ధర్మాగ్రహంలో బుగ్గి అయిపోయినరు. మరొకసారి మీరు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, చవి చూడాల్సి వస్తుందని మాత్రం ఈ సందర్భంగా చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మొత్తం మంత్రివర్గం దీన్ని పునరాలోచన చేసి ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూనుకోవాలి, లేకపోతే ధర్మాగ్రహానికి సిద్ధంగా తెలంగాణ ప్రజల ధర్మాగ్రహానికి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.